ఏపీ మరియు టీజీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్ యాడ్వర్బ్. సో ఈ యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద కనుక బిట్ వచ్చినప్పుడు మనము ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా ఈజీగా ఆన్సర్ను ఎలా టిక్ చేయాలి అనేటువంటిది లాజిక్స్ను ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో గమనించండి, ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు గమనించండి, విచ్ ఈజ్ అన్ యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ నియర్లీ 60 feet టాల్. ఇందులో యాడ్వర్బ్ ఏది అని అడిగిండు. హీ నియర్లీ 6 టాల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నియర్లీ. ఎందుకంటే ఏదైనా పదం ఎల్వైతో కనుక ఎండ్ అయితే, ఇక్కడ గమనించండి ఫస్ట్ లాజిక్, ఎల్వైతో కనుక ఎండ్ అయితే అది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. రైట్, ఆ విధంగా ఉంటాయి అన్నమాట లాజిక్స్. సో ఇప్పుడు లాజిక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదాలన్నీ కూడా దాదాపుగా యాడ్వర్బ్ అవుతాయి. ఇది ఫస్ట్ లాజిక్. నెక్స్ట్, అలా కాకుండా ఎల్వైతో కాకుండా రకరకాలుగా ఉంటాయి, వేరేలా కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతుంటాడు. వాటిని ఎలా గుర్తుపట్టాలంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, వీటికి సంబంధించిన వాటి మీద కూడా అడుగుతాడు. సో గమనించండి, యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే టైంకు సంబంధించిన పదాలు, టుడే, నౌ, సూన్, ఆ విధంగా అడుగుతుంటాడు. ఆ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. సో వాటిని ఈజీగా గుర్తుపెట్టాలి అంటే క్వశ్చన్ చదవండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చదవండి, అక్కడ ఎప్పుడు అని ప్రశ్న వేసుకోండి, మీకు సమాధానం వచ్చేస్తుంది. ఎప్పుడు, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎప్పుడు, టుడే, ఈరోజు. ఎప్పుడు, నౌ, ఇప్పుడు. ఎప్పుడు, సూన్, త్వరలో. సో ఆ విధంగా వాటికి వచ్చే ఆన్సరే యాడ్వర్బ్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడ అని ప్రశ్నించుకోండి, అప్పుడు వాటికి ఆన్సర్ వస్తుంది. ఎక్కడ, హియర్, ఇక్కడ. ఎక్కడ, దేర్, అక్కడ. ఎక్కడ, అవుట్ సైడ్, బయట. సో ఆ విధంగా. అదేవిధంగా హౌ మచ్ అని క్వశ్చన్ చేసుకోండి, దానికి వచ్చే ఆన్సర్ కూడా యాడ్వర్బ్ అవుతుంది. హౌ మచ్, వెరీ, చాలా. టు, చాలా. ఆల్మోస్ట్, ఓకే, దాదాపుగా. క్వైట్, మొత్తంగా. సో ఈ విధంగా అనమాట. రైట్. సో యాడ్వర్బ్ మనకు గుర్తుపట్టాలంటే ఈ 4 ప్రశ్నలు 4 విధాలుగా వేసుకునే ఈ క్వశ్చన్లు గుర్తుంటే చాలు. క్వశ్చన్ వర్డ్స్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత. రైట్, ఒకసారి గమనించండి. ఎల్వైతో ఎండ్ అయ్యే పదం కామన్గా అదే అవుతుంది. ఇక్కడ విచ్ ఈజ్ అన్ యాడ్వర్బ్ అని అడిగిండు. సో ఇక్కడ గమనించండి, ఎల్వైతో ఉంది. సో బ్యూటిఫుల్లీ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇందులో గమనించండి, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఇందులో ఎల్వైతో ఉన్నది ఉందా, లేదు. సో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, పిల్లలు బయట ఆడుతున్నారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎక్కడ అని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఆడుతున్నారు, బయట. సో అవుట్ సైడ్ ఈజ్ ద యాడ్వర్బ్. అవుట్ సైడ్ ఈజ్ అన్ యాడ్వర్బ్. వీ విల్ మీట్ టుమారో, రేపు కలుద్దాం. రైట్, మనకు ఏం ప్రశ్నించుకోవాలి, ఎప్పుడు కలుద్దాం, టుమారో. సో టుమారో అనేటువంటిది యాడ్వర్బ్. నెక్స్ట్, హీ ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ. సో ఎల్వై ఆల్రెడీ ఉంది కాబట్టి కరెక్ట్లీ అనేటువంటిది యాడ్వర్బ్. నెక్స్ట్, ద ట్రైన్ అరైవ్డ్ ఎర్లీ. ట్రైన్ తొందరగా వచ్చింది. ఓకే, సో మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి, ఎప్పుడు వచ్చింది, ఎర్లీగా వచ్చింది. సో ఎర్లీ ఈజ్ ద యాడ్వర్బ్. నెక్స్ట్, ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ క్లూనే, ఎల్వై ఉంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ప్లీజ్ సిట్ హియర్, ఇక్కడ కూర్చో. క్వశ్చన్ ఏం వేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ. సో హియర్ అనేటువంటిది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఆమె చాలా తెలివైనది. ఓకే, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం వేసుకోవాలి, ఎంత తెలివైనది, చాలా. ఆ పదం ఏది, వెరీ. సో వెరీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డాగ్ ర్యాన్ అవే. కుక్క చాలా దూరంగా పరిగెత్తింది. సో అంటే ఎక్కడ అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎక్కడ, దూరంగా. అంటే ఆ పదాన్ని తెలియజేసే వర్డ్ ఏది, అవే. సో ఇంత ఈజీగా మనము యాడ్వర్బ్ను గుర్తించవచ్చు. ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చినా జస్ట్ మీరు ఈ టేబుల్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఆ యాడ్వర్బ్కు సంబంధించి బిట్ను మిస్ అవ్వకుండా 100% మనం కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ టేబుల్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే. ఆల్రెడీ యాడ్వర్బ్ మీద ఇంతకుముందు ఒక 2 వీడియోలు ఉన్నాలే, ఇది 3rd వీడియో. రైట్. నెక్స్ట్, హీ స్పీక్స్ పొలైట్లీ. ఆల్రెడీ ఎల్వైతో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ పొలైట్లీ. నెక్స్ట్, హీ మెట్ హిమ్ ఎస్టర్డే.
అతను ఎస్టర్డే నేను అతన్ని కలిశాను. అతన్ని ఎప్పుడు కలిశాను? నిన్న కలిశాను. సో ఇప్పుడు ఎప్పుడు, నిన్న, ఎస్టర్డే అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద కాఫీ ఈజ్ టూ హాట్. కాఫీ చాలా వేడిగా ఉంది. సో ఎంత వేడిగా ఉంది? చాలా. రైట్. సో ఇక్కడ చాలా తెలియజేసే పదం టూ. సో టూ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద బర్డ్స్ ఫ్లూ హై. పక్షులు చాలా ఎత్తుకు ఎగిరాయి. ఓకే, ఎంత అనేటువంటిది క్వశ్చన్ చేసుకోవాలి. ఎంత? చాలా ఎత్తుకు. రైట్. సో ఇది లేదంటేనేమో హై కదా, ద బర్డ్స్ ఫ్లూ హై, చాలా ఎత్తుకు ఎగిరాయి. ఎక్కడికి ఎగిరాయి? ఎత్తుకు. అలా ప్రశ్నించుకున్న రెండింటికి ఆన్సర్ వస్తుంది. దే సర్చ్డ్ ఎవ్రీవేర్. వాళ్ళు ప్రతి చోట వెతికారు. ఎక్కడ వెతికారు అనేటువంటిది ప్రశ్న వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఎక్కడ? ఎవ్రీవేర్. సో ఇది ఆన్సర్. షీ వర్క్డ్ హార్డ్. ఆమె చాలా కష్టపడ్డది. ఓకే, ఇప్పుడు గమనించండి. ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్, ఆమె ఎలా పని చేసింది? హౌ అంటే హార్డ్గా చేసింది. సో హార్డ్ ఈజ్ ద యాడ్వర్బ్. నెక్స్ట్, వీ షల్ లీవ్ సూన్. మనం తొందరలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అంటున్నాడు. రైట్. సో ఎప్పుడు వెళ్దాము? రైట్, ఎప్పుడు? సూన్. ఓకే, దానికి ఆన్సర్ ఏమొస్తుంది? సూన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. ద రూమ్ ఈజ్ క్వైట్ క్లీన్. ద రూమ్ ఈజ్ క్వైట్ క్లీన్. రూమ్ చాలా క్లీన్గా ఉన్నది. రైట్, మొత్తంగా క్లీన్గా ఉన్నది. ఓకే, అంటే ఎంత క్లీన్గా ఉంది అంటున్నాడు. రైట్, ఎంత అని క్వశ్చన్ చేసుకోవాలి. క్వైట్గా, మొత్తంగా. ద స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ. ఎల్వై ఉంది కాబట్టి ఇది. ఇక్కడ కూడా ఎల్వై ఉంది. సో అది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఎల్వై ఉన్నది. సో ఎల్వై ఉంటే అదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఆల్మోస్ట్ అవుతుంది 99%. ఇంకేదన్నా ట్రిక్ తోటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని వేరే ఇస్తే చెప్పలేము. ఆల్మోస్ట్ ఈ లాజిక్స్ను బేస్ చేసుకొని బిట్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లాజిక్లోనే అన్నీ కవర్ అవ్వడం జరిగింది. షీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఆమె దాదాపుగా రెడీ అయింది. ఓకే, ఎంత? ఆల్మోస్ట్. ఇక్కడ కూడా గమనించండి, వర్డ్ ఉన్నది. విచ్ ఈజ్ అన్ యాడ్వర్బ్. రైట్, ద బాయ్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. వాళ్ళు ఆ బాయ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్, హీ విజిట్స్ అస్ ఆఫెన్. ఓకే, ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తుంటాడు? ఆఫెన్. సో ఆఫెన్ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద చైల్డ్ స్మైల్ హ్యాపీలీ. సో ఇక్కడ ఎల్వైతో ఉంది కాబట్టి ఇది యాడ్వర్బ్. సో ఇవి యాడ్వర్బ్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకొన్ని ఉన్నాయి, వాటిని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయగలరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని లింక్ అని కామెంట్ చేయండి. పీడిఎఫ్ లింక్ అని నేను వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి వాట్సాప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్కు సంబంధించిన లింకును కామెంట్లో మొదటి కామెంట్లోనే నేను పిన్ చేసి పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.